సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఏంటి అసలు టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి? అంటే 'కే ర్యాంప్' అనేది ఒక ఇంగ్లీష్ టైటిల్. హ్మ్. 'కే' అంటే కొంచెం ఒక బయట హ్మ్. వినటానికి ఒక హ్మ్. బూతు పదం అని కూడా అంటున్నారు. హ్మ్. నిజమేనా? అసలు టైటిల్ ఎందుకు పెట్టారు అసలు? హీరో పేరు 'కుబార్'. ఆ! 'కుబార్ ర్యాంప్' అని. 'కుమార్ ర్యాంప్' అని. హ్మ్. ఓకే. అది ముందు సినిమా 'కా' వచ్చింది కాబట్టి ఆ సెంటిమెంట్‌గా 'కుమార్‌కి' షార్ట్ ఫార్మ్‌లో 'కే' అని పెట్టారు. ఓకే. అంటే కిరణ్ ఇంతవరకు చాలా సినిమాలు చేశాడు గదా! ఏంటి ఈ సినిమా ఏంది డిఫరెన్స్ ఏంటి? ఆయన ఈ క్యారెక్టరైజేషన్ గాని సినిమాలో మీరు గ్లిమ్స్, టీజర్ చూస్తే మీకు కొత్త కిరణాపురం గారు కనపడి ఉంటారు. ఫుల్ ఎనర్జీ ఉన్న క్యారెక్టరు. ఇప్పటివరకు కిరణ్ గారు చేయలే. అంత ఎనర్జీ క్యారెక్టర్ నాకు తెలిసి. మీకు తెలిసి ఏం చేశారా? చేయలేదు. చేయలే. ఆ క్యారెక్టరైజేషనే కొత్తగా ఉంటది. హ్మ్. హి ఈస్ ఎ వన్ మ్యాన్ షో అన్న. డెఫినిట్‌గా చెప్తున్నా. సినిమా చూసినాక కిరణ్ గారు అన్ని సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమాలో అతని యాక్టింగ్ గాని, పెర్ఫార్మన్స్ గాని లాస్ట్ ఒక సీను డెడ్ క్లైమాక్స్‌లో ఒక సీను ఎంటైర్ ఆడిటోరియం అంతా క్లాప్స్ కొడతది. అంత బాగా పెర్ఫార్మ్ చేశారు. నేను కూడా జనాల్లో చూడటానికి వెయిటింగ్. ఏంటంటే ఈ సినిమా అంటే వరకు ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్ కిందకే వస్తుందా ఈ సినిమా? ఏంటి అసలు? డెఫినిట్‌గా ఆ! ఫన్‌తో చేసిన సినిమా అనేది. అంటే క్యారెక్టరైజేషన్‌లోనే ఫన్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందా? హ్మ్. హీరో హ్మ్. క్యారెక్టరైజేషన్‌లోనే. అంటే హీరో చేసే పిచ్చి పనులు ఆ! మీరు ఒక షాట్‌లో చూసారు గదా! ఇలా మందు ఒక ఎగ్ ఇలా కొట్టుకొని మందులో అవును. పోసుకొని అదొక డిఫరెంట్ క్యారెక్టర్. ఓకే. అంటే ఈ ఈ సినిమా 'కిరణ్ అబ్బవరాన్ని' చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? కథ ఆయనకే సరిపోయిందా? లేకపోతే ఆల్రెడీ డైరెక్టరు, హీరో కలిసి మీ దగ్గరకొచ్చాడా? యాక్చువల్ కిరణ్ గారు నేను ఒక సినిమా చేయాలి. ఆ! రూల్స్ వచ్చిన తర్వాత ఒక సినిమా అనుకున్నాం. హీరో గారికి డైరెక్ట్‌గా ఈ కథ విని నాకు కార్ రిలీజ్ తర్వాత ఆయన పంపించాడు. నాకు కథ నచ్చి అలా ముందుకెళ్ళింది. అంటే టీజర్‌లో ఉన్న డైలాగులు చాలా విమర్శలొచ్చాయి. హ్మ్. టీజర్‌లో ఉన్న హ్మ్. డైలాగులు చాలా కొంచెం బూతులున్నాయని, డబుల్ మీనింగ్‌లున్నాయని కొన్ని చాలా హ్మ్. విమర్శలొచ్చాయి. వాటిని ఎలా స్వీకరించారు మీరు? అంటే హ్మ్. అది అటెన్షన్‌గా అంటే కావాలనే మీరవి పెట్టి రిలీజ్ చేశారా? ఏంటి? అంటే ఒక రకం కొంతమందిలో అలాంటి హ్మ్. కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. హ్మ్. కొంతమంది అలాంటి కామెంట్స్. ఇప్పుడు టీజర్‌లో డైలాగ్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఫస్ట్ కథ విన్నప్పుడు నాకు యాజ్ ఇట్ ఈజ్ వర్డ్స్‌తో నాకు డైరెక్టర్ చెప్పాడు. హ్మ్. "ఇయన్నీ సినిమాల్లో ఉంటాయా?" అన్న. సార్ ఇది రియలిస్టిక్‌గా డైలాగులు రాసుకున్నాను. అంటే మా డైరెక్టర్ గాని, నేను గాని అనుకున్న థాట్ ఏందంటే, ఒక నలుగురు అబ్బాయిలు, ఓ 10 మంది ఓ పార్టీకెళ్ళాం. నలుగురు అబ్బాయిలు కలిసారు. ఏం మాడుకుంటారు? ఇలాంటివి. మాడుకుంటారు గదా! అది కామన్‌గా సినిమాలో ఇంప్లిమెంట్ చేస్తే ఏంటి? అంటే అందుకే చెప్పాను. డబ్బులున్న ఒక రిచెస్ట్ వాళ్ళు మాట్లాడరు. మాసోళ్ళందరూ మాట్లాడేది అదే. హ్మ్. డైలీ వాళ్ళు మాట్లాడే ఒక 5 వర్డ్స్‌లో ఆ వర్డ్ కామన్‌గా వస్తా ఉంటది. అలా ఇంక్లూడ్ చేసాం. తర్వాత వచ్చినప్పుడు వీళ్ళందరూ కొంచెం రియాక్షన్ అది ఉంటే, సినిమాలో ఉంటదా? లేదా? అనేది డిపెండ్ అపాన్ సెన్సార్ దాని మీద బట్టి. అంటే టీజర్‌లోనే ఉంటాయని అంటున్నారు. సెపరేట్‌గా ఓన్లీ ఆ డైలాగులు అదే తీసేసి అక్కడ మీకు టీజర్‌లోనే కొన్ని వర్డ్స్ అయితే లేవు. హ్మ్. డబుల్ మీనింగ్ డైలాగులతో ఇంతవరకు నేను ఏ సినిమా తీయలా. హ్మ్. మీరు చూస్తే ఫస్ట్ నుంచి ఇప్పటి దాకా. ఆ కథలో అలా ఉంది. హ్మ్. దానిలో ఏమేమి మనకు అభ్యంతరంగా ఉన్నాయో ఫ్యామిలీస్‌తో చూడటానికి అదంతా చూసి ఒకసారి కాల్ తీస్ అంటే జనాలు అటెన్షన్ హ్మ్. డ్రా చేయటానికి, ఒక రకమైన బజ్ క్రియేట్ చేయటానికి మాత్రమే హ్మ్. ఇలాంటి డైలాగ్ ఇంక్లూడ్ చేశారని ఒక కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ సోషల్ మీడియాలో 100 మంది 100 చెప్తారంట. ఓకే. జనాలు అటెన్షన్ క్రియేట్ చేయడానికంటే మన ఎనక సినిమాలన్నిట్లో ఉండాలిగా. ఏ సినిమాలో లేవు గదా! ఈ కథలో అలా ఉన్నాయి. ఈ కథలోనే రిచెస్ట్ చిల్లర్ గై అని చెప్తున్నాం గదా! రిచెస్ట్‌గా ఉండేవాడు ఒక చిల్లరాలతో తిరుగుతా మాట్లాడే భాష ఎలా ఉంటది? వాడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు బిర్యానీ ఉంటే నాకు మామిడికాయ పచ్చడి కావాలంట హీరో. పబ్‌లో మందు తాగంటే నేనెళ్ళి కల్కామన్‌లో మందు తాగుతా అంటాడు. మంచిగా అర్మానీ జీన్స్ ఇయి ఏసుకో అంటే లుంగీ కట్టుకొని మాస్ బార్‌లో తిరుగుతున్నాడు. అది డిఫరెంట్ ఆ క్యారెక్టర్ బిహేవియర్ వల్ల వచ్చిన వర్డ్స్ అయి. మనం కావాలని సినిమాకి అయి పెట్టి యూత్‌ని అట్రాక్ట్ చేద్దాం అనే దానిలో అసలు 1% కూడా థాట్ లేదు. ఈ 'రిచెస్ట్ గై' సినిమాకి మీకు బడ్జెట్ కూడా చాలా రిచ్‌గానే అయ్యుంటది గదా! మనం అనుకున్న దాంట్లోనే ఆ! అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ బడ్జెట్‌కి మీరు చేసిన బిజినెస్‌కి హ్యాపీ. మీకు వచ్చిన నాన్ థియేట్రికల్ యెస్. ఇయన్నీ యెస్. అంతా యెస్. హ్యాపీయా? యెస్. ఆ! ఫుల్ హ్యాపీ. ఓకే. వెరీ కాన్ఫిడెంట్ అందులో. అంటే అసలు ఎంత బడ్జెట్ అయింది ఏమైనా చెప్పొచ్చా? మనం అసలు ఈ రేంజ్ అంటే ఈ రేంజ్ సినిమాకి ఎంత అవుతుంది అనేది? రిలీజ్ అయినాక చెప్తా. ఎంత బడ్జెట్ అయింది? రిలీజ్ అయినాక నా సినిమా ఎంత కలెక్ట్ చేస్తది. ఓకే. రిలీజ్‌కి ముందైతే నేను పెట్టిన బడ్జెట్ అంతా నాకు ఆల్‌మోస్ట్ ఎక్కువ. ఓకే. ప్రతి సినిమా కథ మీరు వింటారా? డెఫినిట్‌గా ఆ! అంటే కథ వినకుండా సినిమా ఎలా డైరెక్టరు చేస్తాం? అంటే కాంబినేషన్‌లతో సెట్ చేసే ప్రాజెక్ట్‌లు గూడా ఉంటాయి. హ్మ్. కొంతమంది హ్మ్. డైరెక్టరు, హీరో కలిసి ఒక ప్రొడ్యూసర్‌ని వెతుక్కుంటారు. సో, మీరెలాంటి ప్రొడ్యూసరు?
అంటే ప్రతిరోజు సెట్స్‌కెళ్ళి, హ్మ్. ప్రతిరోజు లెక్కలు చూసుకొని, ప్రతిరోజు షూటింగ్ ఎంతవరకు వచ్చిందని చూసుకొని, ఇలాంటి ప్రొడ్యూసరా? లేకపోతే అంటే కొంతమంది కాంబినేషన్ సెట్ చేసి ఇంత బడ్జెట్ అంటే డైరెక్టర్‌కో, హీరోకో వదిలేస్తారు. ఇప్పుడు నేను తీసిన అన్ని సినిమాల్లో హ్మ్. కాంబినేషన్స్ చేసిన సినిమా ఉందా ఏమన్నా? లే నేను ఒక కథ విని, లేదంటే ఎవరన్నా హీరో నేను సినిమా చేద్దాం అనుకున్న హీరో కథ విని, ఆయనకి నచ్చి నా దగ్గరికొస్తే ఇద్దరికీ నచ్చితే ఎళ్ళటం. లేదంటే నాకేన కథ నచ్చి ఒక హీరో దగ్గరికెళ్ళటం. ఎళ్ళబోయే ముందు అన్నీ ఆర్టిస్టులు ఎవరు? ఏంటి? ఎన్ని వర్కింగ్ డేసు? ఈ వర్కింగ్ డేస్ తగ్గించుకోవడానికేమైనా డబుల్ కాస్ట్ షీట్లు చేయొచ్చా? ఏంటి? అన్నీ దగ్గరుండి నేను చూస్తాను. అందులో నో డౌట్. 60 రోజులు షూటింగ్ జరిగితే అట్‌లీస్ట్ నేను 40 రోజులు ఇంకో 2 సినిమాలు జరుగుతుంటే అటు ఇటు ఎళ్తానేమో గానీ, ఒకే సినిమా ఉంటే 60 రోజులు నేను సెట్‌లోనే ఉంటాను. మొదటి రోజు అంటే మీరు ఇక ప్రొడ్యూసర్‌గా మారాలి అనుకున్నప్పుడు, అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండదు? అంటే నేను ఇలానే సినిమాలు తీయాలి. నేను ఖచ్చితంగా ప్రతి కథ వినాలి. ఇలాంటివేమన్నా పెట్టుకున్నారా? మీకంటూ కొన్ని కండిషన్స్ మీకు మీరే? నాకు నేను అసలు ప్రొడ్యూసర్ అవుదామని నేను అనుకోలే. ఆ! అలా అయిపోయా. హ్మ్. నాకు విఏ ఆనంద్ గారు మంచి ఫ్రెండు. హ్మ్. ఇప్పుడు 'టైగర్' నుంచి. సందీప్ కృష్ణ గారు మంచి ఫ్రెండు. వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్ అయితే బాగుంటది అనుకుని నాకొక కథ చెప్పి ఆనంద్ గారు. అలా స్టార్ట్ అయింది. ఆ కథ నాకు నచ్చింది. అంటే ఓకే. ఆనంద్ గారు ఏ సినిమా చేసినా జస్ట్ నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా జస్ట్ రాజా ఇలా ఇలా కథ ఉంది అంటూ నాతో డిస్కస్ చేస్తారు. ఫ్రెండ్‌గా. అలా స్టార్ట్ అయింది జర్నీ. ఆ తర్వాత మా ఎడిటర్ 'చోటా కే ప్రసాద్' గారు ఒక కథ మంచి కథ ఉంది వినమని పంపించాడు నా దగ్గరికి. అదే 'సామజవరం' కథ. నేను విని ఫుల్‌గా నవ్వుకున్నాను. హ్మ్. అలా ఎళ్ళిపోవటమే. కథ విని నమ్మి ఇప్పుడు 'బచ్చలమల్లి' ఉంది. నేను విన్నప్పుడు నేను చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను. నా కళ్ళెమ్మట ఆ ఫీల్‌తోని నేను సినిమా చేశా. ఆ కథ వినకుండా సినిమా చేయడం అనేది ఇంపాసిబుల్. హ్మ్. అసలు నేను చేయను. ఓకే. అంటే మీ తీసిన సినిమాలు ఇప్పటివరకు 'ఎట్లు మారేడుమిల్లి ప్రజానీకం' గాని, మీరన్నట్టు 'బచ్చలమల్లి' గాని, కొన్ని ఒక సోషల్ అవేర్‌నెస్ ఉన్న సినిమాలు, ప్లస్ హ్మ్. ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలున్నాయి. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలున్నాయి. అవును. అంటే మీరు తీసిన ఈ 6 సినిమాల్లో గూడా రకరకాల జానర్స్ ఉన్నాయి. 'భైరవకొన' ఇంకో జానర్. అవును. ఆ! ఏంటి అని అంటే ఒక కమర్షియల్ ఫార్మాట్ అంటూ కాకుండా, మీరు ఒక కొత్త సినిమా అందించాలని, లేకపోతే ఒక డిఫరెంట్ జానర్ అందించాలని ట్రై చేస్తుంటారు. 'నాంది' టైంలో విజయ్ కనకమేడల నేను ఫ్రెండ్సు. నరేష్ గారిని కొత్తగా చూపియాలి 'నాంది' కథ ఎప్పుడైతే నాకు నచ్చిందో నేను దాంతో ట్రావెల్ అయ్యాను. నేను ఆ సినిమాతో. ఆ తర్వాత నరేష్ గారితో కామెడీ కాకుండా కొత్తగా ఏం చేయాలి అనే దాంట్లోనే 'బచ్చలమల్లి', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' వచ్చింది. నెక్స్ట్ నరేష్ గారితో చేయబోయేది మాత్రం హిలేరియస్ కామెడీ. మళ్ళా ఆయన జోన్‌లోకెళ్ళే సినిమా చేస్తా. అంటే ఏంటి అంటే మీ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటుంటారా అప్పుడప్పుడు? హ్మ్. ఏంటి మనం ఎన్ని సినిమాలు తీసాం? ఎక్కడి వరకొచ్చాం? ఒక క్షణం ఆగి ఈ గ్యాప్ దొరుకుతుందా? లేకపోతే బిజీగానే వెళ్ళిపోతున్నారా? ఏం లేదు అన్నీ చూసుకుంటాను. ఆ! ఓకే. అంటే ఎంత బడ్జెట్ అయింది? ఈ సినిమాకి నాన్ థియేట్రికల్ ఈ ఎంతొచ్చింది? సినిమా నాకు నా ఫస్ట్ లుక్కు ఏమి రాకముందే నాకు 'నాంది' అంతా క్లోజ్ అయిపోయింది. హ్మ్. అంటే బావుంది. ఇప్పుడు నాన్ థియేట్రికల్ బిజినెస్ అంతా. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే కొంచెం డౌన్‌లోనే ఆ! ఉంది. ఇంతకుముందు పోలిస్తే డౌన్‌లో ఉంది. హ్మ్. కష్టంగానే ఉంది. హ్మ్. బట్ మన ప్రొడక్టు, మన కంటెంటు నచ్చి అప్రోచ్ అయితేనే ఇప్పుడు అవుతుంది. ఓకే. దట్ ఈస్ ఎ మేజర్ ఇష్యూ. అసలెందుకు అలా అయిందంటారు? నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇంతకుముందు కంటే ఇప్పుడు ఎందుకు డల్ అయింది? వాళ్ళు గూడా ఎందుకు ఆలోచిస్తున్నారు ఓటీటీ వాళ్ళు? డల్ ఎందుకయింది? ఆటోమేటిక్‌గా అయిపోయింది. ఆ! ఒకప్పుడు థియేటర్ రెవెన్యూలో అంతా బాగుండేది. థియేటర్ నుంచి ఫస్టు ఓటీటీ వచ్చినాక అందరూ ఫ్యాన్సీ రేట్‌లకి కొన్నారు. అక్కడ ఆటోమేటిక్‌గా ఒక సినిమా హిట్ అవ్వలేదంటే వాడికి రెవెన్యూ తగ్గిపోద్ది. ఈ ఇష్యూలన్నిటి మీద తగ్గుతా, తగ్గుతా ఎళ్ళిపోతుంది.